చారిత్రక కట్టడాలు ఉన్నాయి కాబట్టే రాజులున్నారని నమ్ముతున్నాం కదా. కరెక్టే. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మళ్ళా పూర్వ వైభవం వచ్చింది. అవునవును, రేవంత్ రెడ్డి సీఎం అయినాక టూరిజం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిండు. ఇక మరి హైదరాబాద్ అంటేనే హిస్టారికల్ ప్లేస్ ఆయే. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాబితాల గోల్కొండకు 6వ స్థానం, చార్మినార్ కు 9వ స్థానం వచ్చిందట. తెలుసునా ఈ ముచ్చట? అవునా, ఇది ఇండియా మొత్తం మీద వచ్చిందా? ఇక మరి ఏమనుకున్నావు? గతేడాదిలో గోల్కొండ చూసేందుకు 16 లక్షల మంది టూరిస్టులు వస్తే ఇక చార్మినార్ చూసేందుకు 13 లక్షల మంది వచ్చిర్రట. వావ్, సూపర్. మన తెలంగాణ, మన హైదరాబాద్ కి ఒక బ్రాండ్ ఉంది. ఇక సీఎం రేవంత్ అన్న సారథ్యంలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించే, అందుకే ఇంతమంది వస్తుర్రు. ఎస్,